కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం చోరుపల్లి పంచాయతీలో సొంత సోదరుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్కు కేటాయించారు. గ్రామంలో ఎస్టీ కుటుంబాలు 7 ఉండగా బీఆర్ఎస్ మద్దతుతో కుమ్మరి కృష్ణ, కాంగ్రెస్ మద్దతుతో కుమ్మరి పెంటయ్య పోటీ పడుతున్నారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు కాగా బాబాయ్ కుమారుడైన కమ్మరి శేఖర్ బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 1060 మంది ఓటర్లలో 15 మంది మాత్రమే ఎస్టీ ఓటర్లు ఉండటంతో కమ్మరి కుటుంబ సభ్యులే బరిలో నిలిచారు. ఈ నెల 17న పోలింగ్ జరగనుండటంతో నువ్వా నీనా అంటూ అన్నతమ్ములు పోటీ పడుతున్నారు. ఈ 17 తారీఖు బుధవారం రోజు జరగబోయే సర్పంచుల ఎలక్షన్లో చోరుపల్లి గ్రామ పంచాయతీ నుండి 3 అభ్యర్థులు ఒకటే కుటుంబం నుంచి నిలబడి వేరు పార్టీలలో నిలబడి ఇలా ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అందుతున్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కమ్మరి పెంటయ్య మేమైతే బలపరుస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది. గ్రామ ప్రజలందరూ ఆయన వెంట ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నం బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా, అనేక సంక్షేమ పథకాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నాకు మేడం వల్ల, నా రచన వల్ల, మరియు మళ్ళా ఉప సర్పంచ్ పెద్దపల్లి పెంటు వాళ్ళ వల్ల టికెట్ వచ్చింది నాకు. అవును, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. మా అన్న కమ్మరి పెంటు, మా శేఖర్ చిన్న కాక కొడుకు, మేము 3 అన్నదమ్ములం. మేము 3 పార్టీ తరపు నుంచి వాళ్ళు చేసుకుంటాను, నేను చేసుకుంటున్నాను. ఊరు ప్రజలు మద్దతు ఇస్తాను కాబట్టి పోటీ చేస్తున్నాను. కుటుంబమే పార్టీ. ఒకే కుటుంబం నుంచి మేము 3. మా చిన్న కాక కొడుకు శేఖర్, మా కృష్ణ సొంత తమ్ముడు. 3 ఆయన బీఆర్ఎస్, ఆయన బీజేపీ, మా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు చేస్తే ఫస్ట్ అంతకుముందు మా నాన్న ఉండే 10 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే పెద్ద మాకు టికెట్ ఇచ్చిండు కాబట్టి మా ఈయన అతనం సొక్కు గారు, విశ్వపర సార్ మాకు అందరికీ మద్దతు ఇచ్చింది కాబట్టి మాకు పార్టీ నుంచి మాకు టికెట్ వచ్చింది. నిలబడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా జనాలు మాకు ఓటు వేస్తారు, మాకు గెలిపించుకుంటారు. ఎందుకంటే మా అధికారం ఉన్నది కాబట్టి అన్ని పనులు మా రేవంత్ అన్న సార్ పని చేస్తున్నాడు కాబట్టి అలాగే జనాలు ఎట్లా మాకు ఓటు వేసి గెలిపిస్తారని మాకు నమ్మకం.